రాగి పిండితో చేసిన ఈ కూర పూరి, చపాతీ, పరోటాతో తినడానికి చాలా చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. హలో అండి. నేను సంగీత. ఈ కూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చి బఠానీ వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు వేసి ఉల్లిపాయలు జస్ట్ రంగు మారేంత వరకు వేయించి తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళని వేసి హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఈలోపు రాగి పిండిలో కొద్దిగా నీళ్ళని వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఉల్లిపాయలు ఇలా చక్కగా ఉడికాక కలిపిన రాగి పిండిని వేసి ఈ రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించిన బంగాళదుంపల్ని కొద్దిగా మ్యాష్ చేసి వేసుకొని జస్ట్ అర నిమిషం ఉడికించి స్టవ్ ఆపేయండి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ సర్కిల్‌లో షేర్ చేయండి. అలానే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి.